హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ స్మూతీస్ తోటి మీ ముందుకు వచ్చాను. ఒకటి కాదండి, 3 రకాల స్మూతీస్ తోటి మీ ముందుకు వచ్చాను. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. These smoothies are not only for a breakfast, these are we can use as a evening స్నాక్స్ ఆల్సో. స్కూల్ నుండి పిల్లలు వచ్చాక ఏమి ఇవ్వాలని ఆలోచించకుండా ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ముందుగా నేను ఇక్కడ మిక్సీ జార్లోకి 1 ఫుల్ బనానా అండ్ 1 కివి తీసుకుంటున్నాను. తర్వాత 3 స్పూన్ల ఓట్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ పౌడర్ నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తానండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మిల్క్ ముగ్గురికి సరిపడే అన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను. అన్నీ పెట్టేసుకొని మనము బ్లెండర్లో మిక్స్ చేసేయడమే. వన్స్ ఇవి మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను పిల్లలకి కాబట్టి ఫస్ట్ నేను చాక్లెట్ సిరప్ అలా పోసేసి తర్వాత స్మూతీ అనేది యాడ్ చేస్తున్నాను. అంతే అండి, మన మిల్క్ షేక్ అనొచ్చు, మన స్మూతీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక స్మూతీ చూపిస్తున్నానండి. దానికి కావాల్సింది బనానా, యాపిల్ అండ్ హనీ, ఓట్స్ కావాలి. ఫస్ట్ నేను ఇక్కడ బనానా అని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. తర్వాత నేను యాపిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. యాపిల్స్ ఏవి నేను కూడా పీల్ చేయట్లేదండి, స్కిన్ని అలాగే యాజ్ యూజువల్గా వేస్తున్నాను. ఎందుకంటే ఇవి నేను ఆర్గానిక్ ఫ్రూట్స్ వాడుతున్నాను. ఇక నేను మీకు ఫస్ట్ స్మూతీలో చూపించినట్లుగానే నట్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ నట్స్ పౌడర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ యాడ్ చేశాను. తర్వాత నేను సేమ్ 3 పీపుల్కి సరిపడే అన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను. కలిపి బ్లెండ్ జార్లో బ్లెండ్ చేసేసుకోవడమే. అన్ని బ్లెండ్ చేసిన తర్వాత గ్లాస్లో పోసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే అండి, వెరీ సింపుల్ అండి, క్విక్గా అయిపోయి మన బ్రేక్ఫాస్ట్ స్మూతీ రెడీ అయిపోయినట్లే. ఈ స్మూతీస్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ అండి, అడల్ట్స్ కూడా, పెద్దవాళ్ళు కూడా వాడచ్చు. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనం మార్నింగ్ తీసుకున్నామంటే ఆఫ్టర్నూన్ వరకు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. నెక్స్ట్ మన థర్డ్ స్మూతీ అండి. దీనికి కావాల్సినవి బ్లూబెర్రీస్. నేను ఒక 2 హ్యాండ్ఫుల్ ఆఫ్ బ్లూబెర్రీస్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక యాపిల్ తీసుకుంటున్నాను. ఇది కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాపిల్ అనమాట. ఇది యాడ్ చేశాను. దీని తర్వాత నేను 2 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ యాడ్ చేశాను. తర్వాత హోమ్ మేడ్ నట్స్ పౌడర్ యాడ్ చేశాను. తర్వాత హనీ కూడా యాడ్ చేశానండి. సేమ్ నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ ఇష్టం లేని వాళ్ళు ఆల్మండ్ మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు అండి, చాలా మంచిది. నేను ఆర్గానిక్ మిల్క్ తీసుకుంటున్నాను. అన్ని కలిపి బ్లెండ్ జార్లో పెట్టేసి బ్లెండ్ చేసేసుకోవడమే. ఒకసారి బ్లెండ్ అయిపోయిన తర్వాత తీసుకొని మనము గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతే అండి, మన హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్లూబెర్రీ స్మూతీ రెడీ అయిపోయినట్లే అండి. మన 3 రకాల స్మూతీస్ రెడీ అయిపోయినట్లే. ఇందులో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.